మామిడి గిరిధర్ గారు ఉన్నారు. నమస్కారం మామిడి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే. మామిడి గిరిధర్ గారు, ముఖ్యంగా ఏంటంటే H1B వీసాదారులకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకనంటే వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది H1B వీసాదారులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల కోసం ఏడాదిగా ఎదురు చూస్తుండగా వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు మరో ఏడాది అంటే 2027కు వాయిదా పడిన పరిస్థితి. ఓవరాల్ గా దీని గురించి ఏం చెప్తారు సార్? ఇది వాళ్ళ దేశం, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఎవరు కావాలో ఎవరు వద్దో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది మన అధికారం కాదు, మన హక్కు కాదు. వాళ్ళు డిలేట్ చేస్తున్నారని చెప్పి ట్రంప్ చాలా మంది తిడుతున్నారు. ఎందుకంటే మన పిల్లలు మన వాళ్ళు అక్కడ వెళ్ళడానికి ఆగిపోయారు కాబట్టి మనకేదో ఇబ్బంది వచ్చింది కాబట్టి అందరిని తిట్టుకుంటున్నాం. కానీ అది వాళ్ళ దేశం, వాళ్ళ దేశంలో ఎవరు కావాలి ఎవరు వద్దు అని నిర్ణయించే హక్కు వాళ్ళకు ఉంది. అది వాళ్ళకి వద్దనుకుంటున్నారు. వాడు వద్దనుకుంటున్నా మనం ఎందుకు పడి వెళ్తున్నాం మనం. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక రిపోర్ట్ చూశాను, ఇప్పుడే లేటెస్ట్ ఒక రిపోర్ట్ చూశాను. భారతదేశం నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు, అమెరికాకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు 20 నిమిషాలకు ఒక భారతీయుడు కనీసం యావరేజ్ గా ఏదో విధంగా ఇల్లీగల్ గా అయినా అమెరికాకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. ఎందుకు అమెరికా అంటే అంత యావ మనకి ఎందుకు నాకు అర్థం కాదు. H1B వీసా ఎవరికి కావాలి? మనకు కాదు, వాడికి కావాలి. మన దగ్గర టాలెంట్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ కానీ దీనిలో మాట్లాడగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది, మన పిల్లల దగ్గర ఉంది. వాడు వద్దు అనుకున్నప్పుడు వద్దు. మనం వాడిని ఎందుకు పడి వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి? ప్రత్యామ్నాయం చూసుకుందాం, మన దేశంలోనే చూసుకుందాం. లేదా ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. కెనడా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, యూకే ఉంది, జర్మనీ ఉంది, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. కాబట్టి మనలో అమెరికా అంటే ఏదో ఒక ఎవరో ఆపలేనటువంటి యావ ఉంది మనకి. దాన్ని ఈరోజు మనం దాన్ని ఆ దృష్టిలో H1B రాకపోయేసరికి ఏదో అన్యాయం జరిగిపోతుంది మనం అనుకుంటున్నాం. అన్యాయం ఏం లేదు, ఆ దేశం ఏం నిర్ణయిస్తే అది నిర్ణయిస్తుంది అంతే. హై ఎండ్ లో ఉన్నటువంటి H1B వీసాలను ఆపుతున్నాడు. లో ఎండ్ లో ఉన్నటువంటి మెక్సికో నుంచి ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఫార్మ్ లేబర్, వాళ్ళ పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళ రీటైల్ షాప్స్ లో పనిచేసేటువంటి వాళ్ళని వెనక్కి పంపించేశాడు. వాళ్ళ నిర్ణయం, అది ఆ దేశ నిర్ణయం. కాబట్టి అది మన దేశానికి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడికి వద్దు అనుకుంటే కానీ వద్దు. ఆ దేశం నష్టాల్లో ఉంది, ఆ దేశం చాలా కష్టాల్లో ఉంది. అది వాళ్ళు $38 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి ఆ దేశానికి. కాబట్టి అదేదో మనకేదో నష్టం వచ్చిందనో అదేదో తప్పు చేశాడని అనుకోక్కర్లేదు. వాళ్ళ దేశ అవసరాల కోసం వాళ్ళు నిర్ణయించుకుంటారు. మన దేశాన్ని కావాల్సిన మనం నిర్ణయించుకుంటాం. మన పిల్లలు అక్కడికి వెళ్ళలేకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాలి. ఎవరు ఆగం కదా. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మన దేశంలో ఇంజనీరింగ్ మెడికల్ సీట్స్ దొరకకపోతే మనకి యుక్రెయిన్, ఇంకెక్కడో బెలారూస్, ఇక్కడంతా వెళ్ళట్లేదు మన వాళ్ళు. ఫిలిప్పైన్స్ వెళ్తున్నారు మనకు మెడిసిన్ చేయడానికి. అలాగే ఇవి కూడా అంతే. అమెరికాలో ఉద్యోగాలు లేవంటే ఇక్కడ కూడా వెళ్తాం, లేదు మన దేశంలోనే ఏదో చేస్తాం. కాబట్టి అది పెద్ద ఇష్యూనే కాదు నా లెక్క ప్రకారం. నష్టపోయేది అమెరికా, మనం కాదు నష్టపోతుంది. వ్యక్తిగతంగా పిల్లలు దెబ్బతినొచ్చేమో కానీ బట్ నష్టపోతున్నది అమెరికా, నష్టపోతున్నది అర్థం చేసుకోవాలి. అమెరికాకి నష్టం ఏంటంటే ఈరోజు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో వాళ్ళకి మొత్తం సహాయం చేసేదంతా భారతీయులే. ఈరోజు సుందర్ పిచ్చయ్య, సత్యనారాయణ తీసుకుని వాళ్ళ మొత్తం టెక్నాలజీ రంగం అంతా కూడాను వెన్నపు బ్యాక్ బోన్ లాగా పనిచేస్తున్నది భారతీయ టెక్నాలజీస్ మాత్రమే. మన స్కూళ్ళ నుంచి, మన కాలేజ్ నుంచి వెళ్తున్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళే దాన్ని రన్ చేస్తున్నారు. వద్దు అనుకుంటే నష్టపోయేది అమెరికా, మనకేం దానివల్ల నష్టం లేదు. వ్యక్తిగతంగా కొంతమంది నష్టపోయినా కానీ నేను అది చాలా మంచి విషయం, మంచి పరిణామం కింద భావిస్తాను. ఎందుకంటే అక్కడ పోతే ఈ తరం ఏదో సంపాదిస్తారు. చాలా కష్టపడి పనిచేసేటువంటి నైజం ఉన్నది మనకు. ఒక తరం రెండు తరాల తర్వాత వాళ్ళు అమెరికన్స్ అయిపోతారు. అక్కడ వీడిలో ఇప్పుడు మన తరం కష్టపడి పనిచేస్తున్నంత కష్టపడి పని చేయకపోవచ్చు వాళ్ళు. ప్లస్ ఆ సమాజం క్షీణిస్తాం. ఓకిజం అని ఇంకేంటో నానా చెత్త వస్తున్నాయి అక్కడంతా. అవన్నీ మన పిల్లలకి, మన మనవాళ్ళకి అక్కడ వస్తే కనుక పరిస్థితి ఏంటి? అందుకనే ఒక విధంగా డొనాల్డ్ ట్రంప్ మనకి మంచి చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు అని నేను అనుకుంటాను. H1B వీసాలు రాకపోతే టాలెంట్ మన దేశంలో ఉంటుంది. మన దేశంలో ఉంటే ఇంకా చాలా మన దేశంలోనే ఉద్యోగాలు చూసుకుంటారు. లేదా వాళ్ళే ఏదో కొత్త స్టార్ట్అప్స్ పెట్టుకుని ఏదో చేస్తారు. కాబట్టి H1B అమెరికా ఆపినందుకు నేను సంతోషిస్తున్నాను. దానివల్ల నాకేమి దుఃఖం లేదు. అంటే మన స్టూడెంట్స్ కి ఇబ్బంది లేదంటారా H1B వీసా విషయంలో? వాళ్ళకి వ్యక్తిగతంగా దుఃఖం ఉండొచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఏదో పరిస్థితుల్లో అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోవాలి. మన దేశంలో ఏమీ లేదు అన్నది ఒక పనికిమాలిన మానసికత మనకు ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం, ఖలిస్తానీ మనకు పంజాబీలు చూస్తున్నాం. ఏదో విధంగా వాళ్ళు కెనడాకి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్తున్నారో తెలియట్లేదు. ఒక కెనడాలో ఒక ఆవిడని డిపోర్ట్ చేశారు వాళ్ళు మన దేశానికి. పెద్ద ఆవిడ, ఆల్మోస్ట్ 70 ఏళ్ళ ఆవిడ ఏమని చెప్పి వెళ్ళింది? భారతదేశంలో నన్ను హింసిస్తున్నారు కాబట్టి నేను వెళ్ళానని చెప్పింది. హింసించిన లక్షణంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు వీళ్ళు ఇక్కడ.
కానీ ఇట్లా అజైలం సీకర్ గా వెళ్తే నీకు తొందరగా వస్తుంది ఎవరో చెప్పారు కాబట్టి అజైలం సీకర్ మేము ఖలిస్తాని వాళ్ళ మమ్మల్ని అలా అంటున్నారు ఇలా హింసిస్తున్నారు అని చెప్పుకుంటే వాళ్ళకి వస్తుందని వెళ్ళిపోతున్నారు. అలాగే ఇల్లీగల్ ఇమిగ్రేషన్, కెనడా బార్డర్ దాటుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు. రాత్రిపూట ఎక్కడో దగ్గర యుఎస్ బార్డర్ దగ్గర దాకా వదిలేసి వెళ్ళిపోయారు ఏజెంట్స్. ఒక ఫ్యామిలీ గుజరాత్ నుంచి, భార్య భర్త 2 పిల్లలు, ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు గుజరాత్, కానీ అమెరికాకి వెళ్ళిపోవాలి యావా. దాంతో వాళ్ళు అక్కడ వెళ్ళేసరికి దారి తప్పారు. కొరికే చలి -10 -15 డిగ్రీ సెల్సియస్ లో మంచులో ఇరుక్కుపోయి నెక్స్ట్ డే పెట్రోల్ వచ్చేసరికి, బార్డర్ పెట్రోల్ వచ్చేసరికి శవలై తీరారు వాళ్ళు. అంత కోటీశ్వరులు అయినా కానీ అమెరికాకి వెళ్ళిపోవాలి. ఎందుకంత యావ నాకు అర్థం కాదు. అదే మన పిల్లలకు కూడా అంతే. వాడి జీవిత పరమావధి ఇంజనీరింగ్ అయిపోగానే ఐటీ కంప్యూటర్ సైన్స్ చేయాలి, అమెరికాకి వెళ్ళిపోవాలి. ఇంతనే ఇలా పెట్టుకుంటున్నాం కానీ, అంటే వాడికి ఎవడికో వెళ్ళి ఊడిగం చేయడానికి సిద్ధపడుతున్నాం కానీ మన దేశంలో మనం ఏమైనా చేద్దామని వీళ్ళు ఎందుకు ఆలోచన రావట్లేదు. ఇన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి మన దేశంలో. డిఫెన్స్ రంగం ఓపెన్ అవుతోంది, స్పేస్ రంగం ఓపెన్ అవుతోంది, తర్వాత మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా మనకి ఇప్పుడు ఎన్ని రాబోతున్నాయి, చిప్స్ రాబోతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతోంది, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి దేశంలో. ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ కంపెనీలో చూసుకుందాం, గూగుల్ చూసుకుందాం. గూగుల్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక గ్యారేజ్ లో స్టార్ట్ అయింది. లారీ పేజ్, సర్గే బ్రెన్ ఇద్దరు కూర్చొని ఏదో అల్గోరిథమ్స్ చేశారు. అల్గోరిథమ్స్ చేసి ఏదో ఒక కంపెనీకి తీసుకువెళ్ళి ఇస్తే బాగుందని మీకు పైసలు, ఏ కంపెనీ పేరు మీద కంపెనీ కూడా పెట్టుకోలేదు. ఏదో నోటుకు వచ్చింది గూగుల్ అని చెప్పారు, ఆ గూగులే పేరు ఫిక్స్ అయిపోయింది లాస్ట్. అలాగే ఇవన్నీ కూడాను అమెజాన్, మైక్రోసాఫ్ట్, తర్వాత అఫ్కోర్స్ మైక్రోసాఫ్ట్ చాలా కాలంగా ఉన్నాడు. మనకు యాపిల్, అతను వచ్చి ఇక్కడ అంతా మొత్తం బిజినెస్ అన్ని దెబ్బతిని ఇక్కడ వచ్చి మన రిషికేశ్, ఉత్తరాఖండ్ ఆశ్రమాల్లో తిరిగి మళ్ళీ వెళ్ళి స్టార్ట్ చేశాడు. మరి అటువంటి నైజం మనలో ఎందుకు లేదు? ఏదో విధంగా అమెరికాకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాడు వద్దన్నా చీ కొడుతున్నా మనం ఎందుకు వెళ్ళాలి? అందుకే నష్టపోతున్నాను అనుకున్న వాడికి వ్యక్తిగతంగా ఏదో చాలా కోల్పోయాను నేను, అమెరికా వెళ్ళలేకపోతున్నాను అంటే కనుక భారతదేశం మీద నీకు ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. వాడు పిలిస్తే ఆపర్చునిటీ ఉంటే వెళ్ళండి, నేనేం వద్దనట్లేదు. కానీ వాడు చీ కొడుతుంటే కూడా మనం అంత దరిద్రంగా వాడు ఏదో విధంగా అక్కడ వెళ్ళాలనుకోవడం అన్నది మన గౌరవానికి, మన మానానికి అవమానం చేసినట్టు నేను భావిస్తాను. కాబట్టి పిలిస్తే మంచి హోదాలో ఒక ఈక్వల్ పార్ట్నర్ గా వెళ్ళడం అనేది తప్పు లేదు. కానీ వాడు చీకొడుతున్నప్పుడు వెళ్ళడం అనేది చాలా అసహ్యకరమైనటువంటి విషయం. ఓకే, మామిడి గిరిధర్ గారు, ముఖ్యంగా ఏంటంటే WHO అమెరికా గుడ్ బై చెప్పిన పరిస్థితి, ఆ సంస్థ కమిటీల నుంచి వైదొలిగినట్టు కూడా ట్రంప్ ప్రకటించారు. అదేవిధంగా ఏంటంటే ఇతర ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా ఆయన వైదొలుగుతున్నట్టు కూడా ప్రకటించారు. ఇప్పుడు ఇది గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీపై ప్రభావం చూపుతుందా అంటే ఏం చెప్తారు సార్? WHO ఒకటే కాదు, ఆయన 66 బాడీస్ నుంచి బయటకు వచ్చేసాడు. దాంట్లో 31 బాడీస్ మనకు యునైటెడ్ నేషన్స్ సంబంధించిన వాటి నుంచి బయటకు వచ్చేసాడు. ఎనర్జీకి సంబంధించింది కావచ్చు, లేదా మనకు కౌంటర్ టెర్రరిజం సంబంధించింది కావచ్చు, తర్వాత మనకు ఎన్వైరన్మెంట్, పర్యావరణకు సంబంధించింది కావచ్చు, ఇగో WHO లాంటిది కావచ్చు, వీటిలో చాలా వాటి నుంచి బయటకు వచ్చాడు. అందుకనే ఇప్పుడు అతను బోర్డ్ ఆఫ్ పీస్ అనేది పెట్టాడు. యునైటెడ్ నేషన్స్ ఎందుకు పనికిరాదు, ఇది అక్కర్లేదు అని చెప్పి తన కుంపటి తనే పెట్టుకుంటున్నాడు. అది యునైటెడ్ నేషన్స్కి వెళ్తే ఇక్కడ చైనా, తర్వాత మనకు రష్యా, వీళ్ళందరితో కూడా డీల్ చేయాలి. తన సరి సమానంగా వాళ్ళందరూ కూర్చుంటారు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. కానీ బోర్డ్ ఆఫ్ పీస్ లో తనే చక్రవర్తి, తనే చైర్మన్, తన కింద ఎవరిని అపాయింట్ చేస్తే వాళ్ళందరూ తన కింద సామంతులుగా ఉండాలి. కాబట్టి దీన్ని కంప్లీట్ గా డంప్ చేస్తున్నాడు. యునైటెడ్ నేషన్స్ డంప్ చేసి, యునైటెడ్ నేషన్స్ కి ఇప్పుడు కూడా లార్జెస్ట్ ఫండింగ్ అన్నది, అందరికంటే ఎక్కువ ఫండ్స్ అనేది అమెరికాని చూస్తుంది. కాబట్టి దాన్ని భయదొలుగుతున్నాడు, నాకు అక్కర్లేదు యునైటెడ్ నేషన్స్ అంటున్నాడు. ఇది ఏదో డొనాల్డ్ ట్రంప్ ఈరోజు కొత్తగా చేసిన విషయం కాదు. ఆల్మోస్ట్ లాస్ట్ 15-20 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. పేరుకి యునైటెడ్ నేషన్స్ లో ఉంది కానీ అమెరికా యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేశారు. వాళ్ళు ఏమన్నా యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు సద్దాం హుసేన్ వ్యతిరేకంగా యుద్ధం చేశారా? యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ తీసుకొని మనకు మమ్మర్ గదాఫీని చంపారు వాళ్ళు? యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు మనకు దీంట్లో నైజీరియాలో బాంబులు వేసి వెనెజులాలో మడోరాన్ని ఎత్తుకుపోయింది ఏమైనా చేశారా? కాబట్టి యునైటెడ్ నేషన్స్ అంటే గౌరవం లేదు వాళ్ళకి. మేము పెద్ద శక్తి, మేము చక్రవర్తులం, కాబట్టి మా మాటే వినాలి, మేము సూపర్ పవర్, కాబట్టి రూల్స్ మాకు ఏవి రూల్ వర్తించదు, మేము ఏం నిర్ణయిస్తే అదే రూల్ అని అమెరికా డిసైడ్ చేసుకుంది అది. కాబట్టి యునైటెడ్ నేషన్స్ బేఖాతరు చేస్తున్నారు. WHO నుంచి బయటకు వచ్చింది ఈరోజు ఫస్ట్ టైం కాదు. డొనాల్డ్ ట్రంప్ గతసారి కూడా ఆయన ఉన్నప్పుడు బయటకు వచ్చాడు. WHO కంప్లీట్ గా చైనా హస్తగతం అయిపోయింది. డాక్టర్ టెడ్ రోస్ దాని చైర్మన్ ఎవరైతే ఉన్నారో
అతను ఆల్మోస్ట్ 3-4 టర్మ్స్ నుంచి అతనే ఉన్నాడు. పాండమిక్ వచ్చినప్పుడు, మనకు కరోనా మహమ్మారి వచ్చినప్పుడు చైనా పేరు అతను ఎత్తలేదు. అతని నోటి నుంచి చైనా పేరు రాకుండా చైనా అతను కొనేసుకుంది. అందుకని ఇన్వెస్టిగేషన్ చేయాల్సినప్పుడు WHO డాక్టర్స్, సైంటిస్టులు వెళ్ళి ఇది ఎక్కడొచ్చింది, వుహాన్ ల్యాబ్ లో వచ్చిందా లేదా వుహాన్ మన మీట్ మార్కెట్ లో వచ్చిందా, ఎక్కడ వచ్చింది టెస్ట్ చేయడానికి వాళ్ళు వెళ్తా ఉంటే కనుక చైనా పర్మిషన్ ఇవ్వలేదు, ఇది అక్కర్లేదని చెప్పేశాడు. ఈ రోజు దాకా WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, కరోనా ఎలా వచ్చిందని ఈ రోజు దాకా వాళ్ళ రిపోర్ట్ లేదు. ల్యాబ్ నుంచి వచ్చిందా లేదా న్యాచురల్ గా బయట ఒక జంతువు నుంచి ఒక జంతువుకి షిఫ్ట్ అయ్యి మనకు వచ్చిందా, ఇది ఈ రోజు దాకా వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకంటే చైనాకు ఒత్తాసు పలుకుతున్నారు. అందుకని అమెరికాకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు, దాన్ని వెళ్ళిపోయాడు. ఏం చేసి ఉండవలసింది, అక్కడ ఉండి చైనా ఇన్ఫ్లుయెన్స్ తీసేయవలసింది, కానీ అది కూడా చేయదు. అమెరికా సూపర్ పవర్, చైనా అంతకంటే తక్కువ పవర్. కాబట్టి WHO అమెరికా కావాల్సిన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి అమెరికాకు ఉంది, కానీ దాని మీద కంప్లీట్ గా వెళ్ళిపోయాడు. అలాగే ఎనర్జీ సెగ్మెంట్ సంబంధించి, వాటర్ సెగ్మెంట్ సంబంధించి ఇటువంటి ఎన్నో బాడీస్, యునైటెడ్ నేషన్స్ బాడీ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోతాడు. నా అక్కర్లేదు, నేనే రూల్ పెడతాను, నేనేం చెప్తే మీరు వినాలి అంటారు. పోనీ ఆయన పెట్టిన రూల్ ఆయన గౌరవిస్తున్నాడంటే అది కూడా లేదు. ఈ రోజు పొద్దున ఒక రూల్ చెప్తాడు, సాయంత్రం వేరే రూల్ చెప్తాడు. కాబట్టి ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు యూరోపియన్ యూనియన్ తోటి ఒప్పందం చేసుకున్నారు. స్కాట్లాండ్ లో ఈయన గోల్ఫ్ వెళ్తే కనుక అర్సలా వండర్లైన్ ఆవిడ ఈ రోజు మన దేశంలోనే ఉంది, రిపబ్లిక్ పరేడ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చింది ఆవిడ. అర్సలా వండర్లైన్ అక్కడ పోయి ఉడుకుతూ ఆయన ముందర కూర్చుంది, సామంతురాలుగా కూర్చుంది. ఆయన ఏం కండిషన్స్ పెడితే అవన్నీ ఒప్పేసుకుంది. 15% టారిఫ్ అన్నాడు, యూరోప్ కి 15% టారిఫ్. $800 బిలియన్ మీరు అమెరికాలో ఖర్చు పెట్టాలన్నాడు. మా దగ్గర నుంచి చమురు కొనుక్కోవాలి, ఆయిల్ కొనాలి, మా దగ్గర నుంచి ఇంకేవో ఫార్మ్ ప్రొడక్ట్స్ కొనాలి, అలాగే మా దేశంలో పెట్టుబడులు పెట్టాలి, ఇవన్నీ షరతులు పెట్టాడు. అవన్నీ ఒప్పుకుందాడు. మళ్ళీ ఇప్పుడు నిద్ర లేచి ఫ్రాన్స్ మీద 100% టారిఫ్ వేస్తాను, వాళ్ళ వైన్ మీద, వాళ్ళ షాంపైన్ మీద అంటున్నారు. గ్రీన్లాండ్ నేను తీసుకుంటాను, దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి దేశాలు 8 దేశాల మీద 10% టారిఫ్ వేస్తాను అంటాడు. అంటే వరుసల వంటలు చేసుకున్న అగ్రిమెంట్కి ఏమైనా విలువ ఉందా? ఒప్పుకున్నాడు కదా 15% టారిఫ్ యూరోప్కి ఒప్పుకున్నాడు, $800 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు పొద్దున్న నిద్ర లేచి వాడు ఆయనకు నచ్చలేదు కాబట్టి 10% టారిఫ్ అంటున్నాడు. జూన్ 1 నుంచి 25% టారిఫ్ అంటున్నాడు. ఎవరెవరు గ్రీన్లాండ్ మేము గ్రీన్లాండ్ టేక్ ఓవర్ చేయడానికి అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద 25% టారిఫ్ వేస్తాను. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అమెరికాని ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి, ఎవరు నమ్మలేదు. అందుకనే ఈ WHO ఉన్నా లేకపోయినా కానీ దానివల్ల WHO వచ్చేది ఏమీ లేదు. WHO తూచా తప్పకుండా గౌరవించే దేశాలు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, నిజంగా ఉండాలి లేదు. మనం గౌరవిస్తున్నాం, వాళ్ళు ఏమేమి మ్యాండేట్స్ పెట్టారో అవన్నీ మనం గౌరవిస్తున్నాం, కానీ అమెరికా గౌరవించట్లేదు. అమెరికా దాన్ని బేఖాతరు చేస్తుంది, నీకు అక్కర్లేదు, నువ్వే నాకు చెప్పడానికి అంటున్నాను. కాబట్టి WHO కాదు, ఇంకా 66 ఇటువంటి బాడీస్ నుంచి బయటకు వచ్చేసింది అమెరికా. వాళ్ళ కుంపటి వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళు తప్ప ఇంకెవరైనా వాళ్ళ సమానంగా ఉన్నటువంటి బాడీస్ దేంట్లోకి వాళ్ళు వెళ్ళట్లేదు. క్వాడ్కి రాలేదు, భారతదేశానికి రావాల్సింది డొనాల్డ్ ట్రంప్ నవంబర్ డిసెంబర్లో రావాల్సింది, రాలేదు. ఎందుకంటే మొత్తం 4 దేశాలు కూడాను సరి సమానంగా దాంట్లో భాగస్వామ్యం ఉంది. దాంట్లో జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశము, US. అది అక్కర్లేదండి. ఆయన చక్రవర్తి అని కూర్చున్నప్పుడు వీడి ముగ్గురు కింద సార్ 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 అని కూర్చుంటే అప్పుడు వస్తారు. కాబట్టి అటువంటి భావజాలం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ బాడీస్కి ఏం శక్తి ఉండదు, వాడు ఏం చేయలేవు. కాబట్టి అమెరికా ఉన్నా లేకపోయినా దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఏమన్నా